సంగమ క్రీస్తు పేరున సంఘమునకు వందనములు. మనిషి పుట్టింది మొదలుకొని అతడు చనిపోయే వరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, అతనికి ఉంటాయి. చాలామంది జీవితాలు ఇది చాలా ఆలోచన చేయాల్సినది. మనము పరలోకం వెళ్ళాలి అనుకుంటే కేవలము ఒక ఆదివారపు రోజున 2 గంటలు మనం కూర్చునే సమయములో దేవుని ప్రేమను కనపరిచే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. జీవితము ఎంతో విలువైనది. జననం మొదలుకొని మరణం వరకు ఈ మధ్య ఉన్నటువంటి జీవితము ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. తల్లి గర్భములో నుండి వచ్చిన మనమంతా ఎలాంటి కల్మషము లేకుండా ఎలాంటి మనస్పర్ధాలు లేకుండా పవిత్రమైన మనసు, టోపులు బాగున్నాయమ్మా, పవిత్రమైన మనసు, పరిశుద్ధమైన జీవితము, తల్లి గర్భములో నుండి మనమందరం అలా ఉన్నవారమే. కాలక్రమేపీ పెరిగి పెద్దవారైతున్న వారిలో పరిస్థితులు మారిన కొలది జీవితం ముగింపు ఎలా ఉంటుంది అనంటే 99% మంది పవిత్రంగా ఉండాల్సింది పోయి 99% మంది వారి యొక్క బ్రతుకును ఎలా ముగిస్తున్నారు అనంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, కక్షలు, కార్పణ్యాలు, పగలు, క్రోధాలు, విమతములు, ముగింపు ఇలా ఉండిపోతుంది. ఇక తల్లి గర్భములో నుండి వచ్చిన ఆ మనిషి మరణము ఏ విధంగా ఎలా సంభవిస్తుందో తెలియదు, కానీ ఆ మరణించే సమయానికి మనిషిలో ఉన్న ఇవన్నీ తనలోనే ఉంచుకుని మరణిస్తున్నాడు. ఇద్దరి మధ్యన సమస్య ప్రారంభమై అది ఇతరులకు అంటుకొని, అది గ్రామానికి అంటుకొని, అది రాష్ట్రానికి, అదేవిధంగా దేశాలకి ఈ విధంగా ఈ పగలు, క్రోధాలు,
ఇలా నడుస్తూనే ఉన్నాయి. దీన్ని సరిచేయాలి అంటే, దీన్ని సరిచేయాలి, ఈ ఈ మనసును సరిచేయాలి, ఇలాంటి మనిషి యొక్క హృదయాన్ని సరిచేయాలి. అది కేవలము సుత్తె వంటి వాక్యం వల్లనే జరుగుతుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28, 29 వాక్యాలలో ఇలా ఉంది చూడండి. ఆ ఆ వాక్కు ఆ ఆ ఆ ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా మాట ఎలాంటిదంటే కాల్చేస్తుంది. ఇది అగ్ని వంటిది. అది బండను పగలగొట్టేటటువంటిది, సుత్తె లాంటిది నా మాట అని అన్నాడు. ఎంత అర్థవంతరంగా పదాన్ని వాడారు చూడండి. అగ్ని వంటిది, సుత్తె వంటిది. బంగారాన్ని అగ్నిలో పుటం వేసి, అగ్నిలో వేసి కాలిస్తే అది మంచి మెరుపొస్తుంది. అదే అగ్ని చచ్చిన శవాన్ని కాల్చటానికి ఉపయోగపడుతుంది. దేవుని మాట అగ్ని వంటిది. దానిలో నువ్వు రూపాంతరం చెందాలి. ఆ వాక్యాన్ని తీసుకొని అన్వయించుకొని, మనకు మనముగా అన్వయించుకొని, సరిదిద్దుకొని సరిచేసుకుంటే రూపాంతరం చెందిన వారం అవుతాము. ఒకవేళ దేవుని మాట నువ్వు తీసుకోకపోతే అదే అగ్ని, అనగా నిన్ను కాల్చటానికి ఉపయోగపడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ టాపిక్ ఈరోజు మాట్లాడుకుంటున్నాము అనంటే, ఈ శరీరానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు. కాలినడకన నడిచిన మనిషి ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న మనిషి ప్రక్కన బైకో, స్కూటరో అలాంటిది సైకిల్ పక్కన ఇంకో వ్యక్తి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే అలా స్కూటర్ నాకుండాలి అని అనుకుంటాడు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి. అక్కడితో సరిపెట్టుకోడు. సరే, స్కూటర్ తీసుకున్నావు, తర్వాత కారు కావాలంటావు. అలా చివరికి ఒక ఫ్లైట్లో ప్రయాణం చేయాలి. ఆ ఫ్లైట్ ఏముంటే బాగుండు. ఇలా కోరికలలో మనిషి అనేవాడు ఉండిపోయాడు అంటున్నాను. ఈ కోరికకు అంతం లేకుండా అయిపోయింది. ఏ కోరికలు లేకుండా పుట్టిన మనిషి ఎంటిగా మంచి మనసుతో
నిస్వార్థంగా జన్మించిన మనిషి వీటిని ఎలా తీర్చుకోవాలి అని తపన చెందుతున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది, నా మాట సుత్తె వంటిది, బండలను పగలగొట్టేటటువంటిది, అంత శక్తి గలది నా మాట. మనిషిని మార్చగలిది నా మాట అని అంటున్నాడు ఆయన. దేవుని మాటల్ని మనసులో ఉంచుకోవలసిన మనిషి, హృదయములో దాచుకోవలసిన మనిషి, అదే మనసులో కోరికలు, ఆలోచనలు, క్రోధాలు, కక్షలు, కార్పణ్యాలు ఇవి నిలుపుకున్నాడు. ఓ మనిషి, నీవు దేవుని మాటల్ని నీ హృదయములో ఉంచాలి. హృదయములో ఉంచాల్సినది కేవలము దేవుని వాక్యము, దేవుని మాటలే. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎందుకనంటే ఈ రోజున చిన్నమంగళంలో వేరే వాళ్ళు చనిపోయారు. ఇందాక కరుణాసాగర్ స్టేటస్ పెట్టుకుంటూ చూశాను నేను. ఎవరో చనిపోయారట. ఎవరి జీవితము ఇలా ముగుస్తుంది, ఏడ ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుందో తెలియదా లైఫ్. ఎక్కడ మరణిస్తున్నాడు, ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. కాబట్టి తెలియని దానికి తల్లి గర్భములో నుండి వచ్చిన వాడు పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా పుట్టినటువంటి ఈ పసిపిల్లలు పెరిగి పెద్దవారయ్యామే మనమంతా. మన జీవితం ఎలా ముగుస్తుంది అని చూసినప్పుడు కోరికలతో, ఆలోచనలతో, ఈ కోరికలు తీరక అనేక ఆలోచనలతో, క్రోధాలు, విమతాలు, కక్షలు, ఒకరి పట్ల ఒకరికి భేదాలు, ఈ వీటితోనే మనసు సాగు అవుతుంది. ముగింపు చనిపోతున్నాడు. నెరవేర్తలేదు కోరిక. ఏదో సాధించాలనుకుంటున్నాడు. అంతలోనే మనిషికి అంతం వచ్చింది, మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా మట్టికి మార్చబడ్డాడు, మరణానికి మట్టికి వెళ్ళిపోయాడు. వాని కోరిక తీరలేదు. ఇక ఇలా కోరికలతోనే ఉండిపోతున్నాడు. నువ్వంటే నాకు పడరాదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఒకరిపైన ఒకరు రాగద్వేషాలు కలిగిన ఈ మనిషి మరణించాడు, మట్టిలోకి వెళ్ళిపోయాడు. ఇలానే జీవితాలు ప్రపంచంలో అందరి ముగిసిపోతున్నాయి. అందరిది ముగిసిపోతున్నాయి. ఇలా ముగిసిపోతున్న ఈ శరీరానికి పరదేశులము ప్రియులారని పాట పాడుతూ, వీళ్ళు పరలోకం చేరారు అని పాటలు పాడుతూ, ఓ నల్లటి పెట్టే దానిపైన సిలువ గుర్తు, దీని మట్టికి మన్ను, ధూళికి ధూళు, దుమ్ముకు దుమ్ముగా మారుస్తున్నామని ఒక వాక్యం చదివి అక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన కక్షలు, భేదాలు పెట్టుకుని ఈ శరీరము ఏమాత్రము కూడా ఆత్మ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయింది. దీనికి ఇంకా మార్పు లేదు. నీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ శరీరముతో చేసే తప్పుకు, నీ శరీరం ఉంది, నీ మట్టి శరీరం ఉంది కదా, ఈ మట్టి శరీరముతో చేసే తప్పుకు శిక్ష ఆత్మ అనుభవిస్తుంది. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు, లాజరు, వీరిద్దరి జీవితాలు మీకు తెలిసినవి కదా, మరణించారు. అతడు ఇద్దరు మరణించిన తర్వాత వారి శరీరాలు మట్టిలో కప్పిపెట్టబడ్డాయి. కానీ బైబిల్ చెప్తా ఉంది, అతడు యాతన పడుచున్నాడు. శరీరం మట్టిలో ఉంది, అక్కడ యాతన పడుతుంది. ఏంటిది? ఏమి ఇబ్బంది పడుతుంది అక్కడ, ఏమి శ్రమలు అనుభవిస్తుంది అక్కడ అనంటే, ధనవంతుని యొక్క ఆత్మ
అక్కడ శిక్ష అనుభవిస్తుంది. ఎందుకు? శరీరముతో చేసిన తప్పుకు ఆత్మకు పనిష్మెంట్ జరుగుతుంది. జాగ్రత్త. ఆత్మకెందుకు శిక్ష పడుతుంది? బైబిల్ ఏమంటుంది అని అంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే శరీరమును జీవింప చేయును. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మ ఈ శరీరాన్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. అనగా ఆత్మ ఈ శరీరములో ఉన్నంత వరకు శరీరం బ్రతికే ఉంటుంది అని అర్థం. మనం మాట్లాడాలన్నా, మనం కూర్చోవాలన్నా, మనం ఉదయం లేచాం, ఈ రోజు ఆరాధన ఉంది అని ఉదయం లేచింది మొదలుకొని ఇప్పటిదాకా అన్ని పనులు చేసుకున్నాం కదా. ఆత్మ శరీరానికి సహకరించింది కాబట్టి మీరు అన్ని ముగించుకొని వచ్చి కూర్చున్నారు. ఆత్మ నడిపించింది మీకు అన్ని పనులకి. ఎలాంటిది అని అంటే, ఇది ఎలాంటిది అని అంటే, ఆత్మ ఎలాంటిదంటే, నువ్వు కారు నడుపుతున్న ఒక డ్రైవర్ లాంటి వాడివి. అది తనకు తానుగా ఎలా వెళ్ళదో, నువ్వు డ్రైవ్ చేస్తేనే అది ఎలా ప్రయాణం చేస్తుందో, కారులో ఒక డ్రైవర్ ఎలానో శరీరంలో ఆత్మ అలానే నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కారుతో వెళ్ళి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసావు అనుకోండి, అక్కడ ఉన్నవారు కేసు నీ పైన కడతారు. కార్ నంబర్ వేసి నీ పైన కేసు కడతారు. కారుకు ఏం శిక్ష ఏంటి? కారుకి అయ్యో కారు గుద్దింది, కారుకు శిక్ష ఇస్తామని ఎవడని అంటాడా? కారేగా గుద్దింది, మరి మనిషికి ఎందుకు శిక్ష? కారు నడిపింది మనిషి, ఆ నడిపినందుకు అతనికి మరణ శిక్ష పడింది, అతడు చనిపోయాడు. నువ్వు నడిపావు కాబట్టి అతను ఎదుటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి నీకు శిక్ష అనుభవించాల్సి ఉంది. కారు నువ్వు నడిపించావు. ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఆత్మ. ఓ శరీరమా, నువ్వు చేసేటటువంటి ప్రతి తప్పుకు అది డ్రైవర్గా పనిచేసింది కాబట్టి, ఆత్మ డ్రైవర్గా పనిచేసింది అంటే నీకు సహకరించింది కాబట్టి పనిష్మెంట్ ఆత్మకు ఉంటుంది. ఓ మనిషి, బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, మన్ను మన్నుకి చేరిపోతుంది, ఆత్మ దాని దయచేసిన అది వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా, పంపకుండా మరో రూటికి నువ్వు మారుస్తున్నావు అంటున్నాను. ఆత్మ వెళ్ళాల్సిన చోటికి వెళ్ళకుండా నువ్వు దాన్ని మరో రూటుకి మారుస్తున్నావు, రూట్ డైవర్ట్ చేస్తున్నావు. అది దాని వలన ఫలితము నువ్వు ఆరని అగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నరులారా, మీరందరూ తిరిగి రండి, నేను మిమ్మల్ని కనియున్నాను. ఈ జగత్తు పునాది వెయ్యక మునిపే మీరందరూ నాకు కావాలి అనుకున్నాను. కాబట్టి మీరందరూ భూమి మీద మీ పనులు ముగించుకొని నా యుద్ధకు రండి అని తండ్రి తన పిల్లలైన మనలందరినీ ఈ భూమిపైకి పంపించి మరలా రమ్మని చెప్తే, వెళ్ళాల్సిన ప్రతి మనిషి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళాల్సిన ప్రతి మనిషి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకాన్ని విడిచి ప్రతి ఒక్కడు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవలసిన ఈ మనిషి ఏదో నిత్యం బ్రతుకుతున్నట్టుగానే, ఇదే శాశ్వతమైనట్టుగానే విమతములు, క్రోధములు, కక్షలు, భేదములు సృష్టించుకొని కలిగించుకొని ఆత్మను అగ్నిలోనికి పంపించుకుంటున్నాడు. అది నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ నిన్ను ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరు, కాపాడేవారు ఎవ్వరూ ఉండరు. అందుకని దేవుని మాటల్ని మన మనసులో ఉంచుకోవాలి. దేవుని మాటలు మన మనసులో ఉంచుకోవటానికి బదులుగా కోరికలు, ఆలోచనలు అవి ఎక్కువైపోయాయి. కోపాలు, పగలు, కక్షలు ఎక్కువైపోయాయి.
అందుకనే బహు జాగ్రత్త అంటున్నాడు. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి 29 మాటల్లో హేరోదు ఉన్నాడు. ఆ, 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 ఆ. గనుక ఆ, ఉమ్, తెప్పించి బంధించేశాడు. హేరోదియ ఈ ముందే హేరోదియ అతని మీద పగబట్టేసింది. అతన్ని చంపించాలని కోరిక కలిగింది. ఉమ్, కానీ ఆమె చేత కాకపోయాను. ఉమ్, యోహాను ఉన్నాడే, ఇతడు నీతిమంతుడును పరిశుద్ధుడునగు. ఉమ్, ఉమ్, అతని మాటలకు భయపడ్డాడు. ఆ, మరియు ఉమ్, 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 ఎట్లనగా ఉమ్, 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 విందు చేయించాను. ఉమ్, ఉమ్, లోపలికి వచ్చి ఆ, 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 ఉమ్, 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 పెట్టుకున్నాడు. గనుక ఆమె ఉమ్, వెళ్ళి తల్లిని అడిగింది మరలా. ఆమె ఆమె అన్నది, బాప్తిస్మ ఇచ్చేది యోహాను తల అడిగేసాయని చెప్పేసింది హేరోదియ. ఉమ్, వెంటనే ఆ, వచ్చి యోహాను తల పల్లెములో పెట్టి నాకు ఇప్పుడే కావాలి అన్నది. ఆయన చెరసాల్లో ఉన్నాడు, నాకు ఇప్పుడే కావాలి అన్నది. రాజు రాజు దుఃఖపడ్డాడు. ఉమ్, మాట ఇచ్చాడే, ఆ మాటకు నిలబడి ఆ, ఆ, ఎందుకంటే మీ రాజు మాట ఇచ్చాడు, నీ మాట కాదన్నాడు. మిగతా వారందరూ, పక్కనున్న వారందరూ ఆ మాట విన్నారు. ఇప్పుడు ఈయను అని అనుకుంటే రాజు మాట తప్పాడని అనుకుంటారు అని ఈయన అనకుండా వెంటనే రాజు యోహాని యొక్క బాప్తిస్మ ఇచ్చి యోహాని యొక్క తలను తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు బంట్రోతులను పంపారు. వారు వెళ్ళేసి చెరసాలలోనే యోహాను తల కొట్టేసేశారండి. యేసుకు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను తల కొట్టి పల్లెములో పెట్టి తెచ్చి చిన్నదానికి ఇచ్చేశారు. ఆ చిన్నది ఏం చేసింది తెలుసా? తల్లికి పోయి ఇచ్చేసింది. పగ పగ ఆయన ఆయన అన్నాడు, ఏమ్మా నువ్వు నువ్వు ఒకరిని పెళ్లి చేసుకున్నావు. యోహాన్ గారు అన్నారు, నువ్వు ఒకరిని పెళ్లి చేసుకున్నావు, అతన్ని వదిలిపెట్టేసేసి ఇతనితో వచ్చి కాపురం చేస్తూ ఈ ఇంట్లోనే ఉంటున్నావు ఎందుకని అడిగాడు. నీ భర్తను వదిలిపెట్టేశావు,
సంసారాన్ని వదిలిపెట్టేశావు, పెళ్ళి ఎక్కడ జరిగింది, ఒక వ్యక్తిని చేసుకున్నావు, పూర్తిగా భర్తను వదిలిపెట్టేసేసి నువ్వు మరో కాపురం చేస్తున్నావు, మరో ఇంట్లో ఉంటున్నావు, ఇది ఎంతవరకు సబాబు అని ఆమెని ఆయన మందలించాడండి. మందలించాడు. ఈ మాటలు విన్న యోహానేమో మనసులో నొచ్చుకుంటున్నాడు. హేరోదు నొచ్చుకుంటున్నాడు. హేరోదియ మాత్రం బైబిల్ రాయబడింది, ఆమె మాత్రం ఏముందో తెలుసా అండి, అతని పైన కక్ష పెంచుకొనెను అని ఉంది. కక్ష పెంచుకుంది. ఎందుకు కక్ష పెంచుకుంది? ఆమె రాజభోగాలు అనుభవించాలనుకుంటుంది. ఆమె సుఖభోగాలను ఆమె 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 మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరాలి అని అంటే హేరోదు యొక్క భార్యగానే అక్కడ ఉంటే అనేకంగా ఆమెకు నెరవేరుతాయి. చూడండి, అమాయకుడైన దేవుని హృదయములో నిలుపుకున్న మనిషి యోహాను, దేవుని మాటల్ని మనసులో నిలుపుకున్న యోహాను, ఆయన పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా అండి. నేనేమంటున్నాను, మనిషి మరణము ఎలా ఉంటుంది? చాలా మట్టుకు ప్రపంచములో యోహాను చంపిస్తే యోహాను చనిపోవడానికి చావు రాదా యోహానికి? ఆమె చంపేస్తేనే యోహాను చనిపోతాడా? చాలా మంది ప్రపంచములో మనిషికి ఇంకా సావే రాదన్నట్టు, మనుషులు ఇంకా అసలు మరణించరు అన్నట్టుగా, చంపితేనే చేస్తారు, ఇంకా లేకపోతే యుగయుగాలు బ్రతుకుతారు అన్నట్టుగా కోపతాపాలకు వెళ్ళిపోయిన మనిషి కక్షలు, భేదాలు మనసులో నిలుపుకొని చంపేసేయాలి, తీసేసేయాలి, భూమి అతను లేకుండా చేసేయాలనేటటువంటి కోరికలు కలిగి, ఓ మనిషి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. ఏంటి నీ పరిస్థితి? యోహానును చంపావు, అతడు మరణిస్తాడు, దేవునిలో ఉంటాడు, దేవుని యొద్ద ఉంటాడు. నువ్వు చంపించావు కదా, నీ పరిస్థితి ఏంటి? ఆరుని అగ్నిలోనికి వెళ్ళిపోతావు నువ్వు. నాబోతు పైన పగబెట్టుకున్నటువంటి మరో స్త్రీ యెజబేలు, నాబోతుని లేపేసేయండి అంట, అది చంపేస్తారు. మీరు చూడండి, ఇలా పగలు, కక్షలు, భేదాలు, చంపటాలు, ఇవన్నీ వాక్య వ్యతిరేకమైనవి. మీకు వాక్యం చూపిస్తుంది చూడండి. పౌలును మేము చంపితేనే కానీ మేము భోజనం చేయమంటారు వీళ్ళంతా. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. ఇరవై 23వ అధ్యాయము 12వ మాట చూడండి. కట్టుకట్టి యూదులందరూ అంటున్నారు, మేము పౌలును చంపేంత వరకు మేము అన్నం ముట్టము, నీళ్ళు ముట్టం, పౌలును లేపేస్తేనే మేము తింటామంటున్నారు. ఒట్టు పెట్టుకున్నారు. వాళ్ళ హృదయాలలో ఏం కోరికలు ఉన్నాయి? ఎలాంటి కోరికలు మనిషికి? విద్యార్థి దశ వచ్చేవారికి, తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి పిల్లలు, పసికూనలు పెరిగి పెద్దవారై స్కూల్కి వెళుతున్నప్పుడు ఒక ఆలోచనలు, స్కూల్ అయిపోయి కళాశాలకు అనగా
ఇంటర్మీడియట్కి వెళ్తున్నప్పుడు మరికొన్ని ఆలోచనలు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలకు వెళ్తున్నప్పుడు మరికొన్ని ఆలోచనలు, ఉద్యోగానికి వెళుతున్నప్పుడు మరి ఆలోచనలు, తర్వాత పెళ్లి వివాహము, పెళ్ళిళ్ళు, పిల్లలు, మరికొన్ని ఆలోచనలు, ఇలా అనేక ఆలోచనలు కలిగిన ఈ మనిషి, ఈ మానవ శరీరము ఏనో ఒక దగ్గర మరణిస్తుంది. అవి నెరవేర్తలేవు, అవి నెరవేరేవి కూడా. చాలా మంది అంటారు, కోరికలు నెరవేరకుండా చనిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతారు అనే మాట మీరు వినుంటారు. 100% మంది కోరికలు నెరవేరవు. 100% ప్రపంచములో పుట్టిన ఏ మనిషి యొక్క కోరిక నెరవేరదు. కోరికలు నెరవేరకుండానే మనిషి మరణిస్తాడు. అనంటే ఎన్ని దయ్యాలయ్యి తిరగాలి, ఎవరి కోరికలు నెరవేరవు. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి దీని ద్వారానంటే, తల్లి గర్భములో నుండి ఎలా వచ్చామో మనం మరణ దశలోకి వెళ్ళిపోతున్నాము. మరలా మనము ఎలా అయితే మొదట ఎలా ఉన్నామో అలానే ఉండాలి. అప్పుడే ఆయన రాజ్యంలోనికి నీకు అవకాశం, అనగా పరలోకము చేరుకోవటానికి నీకు అవకాశం, ఆ సంఘములో ఉండటానికి నీకు అవకాశం, ఆయనతో గడపటానికి నీకు అవకాశం. నీకేమైనా ఇతరు పట్ల విమతములు, భేదములు, కక్షలు నీకున్నాయా? నీకుంటాయా? అయితే నీకు దేవుడు ఒక మంచి వాక్యం చూపిస్తున్నాడు, నువ్వు అదొక్కటి నెరవేర్చు. ఏంటో చూడండి, రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు రోమిలకు రాసినటువంటి ఒక మాట చూడండి, 12వ అధ్యాయము 19వ మాట మీరు చూడండి. ప్రియులారా, మీకు ఏమన్నా కోపతాపాలు ఉన్నాయా? 12వ అధ్యాయము 12 నుంచి 19 నుంచి చదువుతున్నాము. ప్రియులారా, మీకేమైనా ఒకరి పైన ఒకరికి ఏమైనా కోపాలు ఉన్నాయా? తీసావా? మనం తీయాలి, అందరు తీయాలి. చూడండి ఆ మాట, మనం అది చూసుకొని మన ముగింపులోకి వెళ్ళిపోతాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీరు దేవునికి తీర్పు తీర్చటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. పగ తీర్చటము నా పని. మిమ్మల్ని ఎవరైనా ఏమని అంటున్నారా? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నారా? అయితే మీరు వారిపైన పగ పెట్టుకోకండి. వారు క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజ క్రైస్తవుడేవా? నువ్వు నిజ క్రైస్తవుడవైతే నువ్వు పగ నీలో నువ్వు పెట్టుకోకు. అసలు మీకు విషయం చూడండి ఎంత బాగుంటుందో. ఏంటో తెలుసా అండి, అక్కడ లాస్ట్లో ఒక వాక్యం ఉంది చూడండి మీరు, ఆ ట్యూబ్లైట్ కింద. అక్కడ ఎంత బాగుంది తెలుసా? కోపపడుడు గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండును. ఒకవేళ కోపమే ఉందనుకుందాం, ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి అన్నాడు తెలుసా అండి? ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు సాయంకాలం వరకు అస్తమిస్తాడు కదా, కనిపించడు కదా ఈ మానవ నేత్రాలకు. అప్పటి వరకు అలా ఏమైపోవాలి తెలుసా? మీ కోపము
అప్పుడు లేకపోతే ఏమైతుంది తెలుసా అండి? అదేమైతుంది తెలుసా? దింపో. అప్పుడు ఏమైతుంది తెలుసండి? కోపము. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కోపము నీలోనే ఉన్నదనుకోండి, ఆ కోపం ఏమైతుంది తెలుసండి? పాపముగా మారిపోతుంది. అది పాపముగా మారిపోయి ఏమైతుందో తెలుసండి? నీలో ఒక ఆలోచన పుట్టిస్తుంది. అది నీ మనసులోనే ఉండటం వలన అది నిన్ను ఎలా తీసుకుని వెళ్ళిపోతుందంటే, కొరుకు పుండులా మాటి మాటికి ఆలోచన రేపి అది ఎదుటి వ్యక్తి మీద పగ తీర్చుకునే పరిస్థితి తీసుకొస్తుంది. ఉదాహరణకి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కయ్యోను హేబేలు అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది. హేబేలు యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాడు. కయ్యనులో ఒక ఆలోచన వచ్చేసింది. అది అతనిలో ఉండిపోవటం వలన తన సహోదరుని చంపే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తీసేసుకోవాలి, సాయంత్రం వరకు వెళ్ళిపోవాలి, మాట్లాడేసేయండి. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, సహోదరి బాగున్నావా, మీరు అలా పలకరించేసేయండి. నీవు జయించిన వాడవైతావు, నువ్వు గెలిచిన వాడవైతావు. పగ అదేదైతే ఉందో, మీ పట్ల ఏదైనా జరిగిందేమైనా ఉందో, అది దేవునికి వదిలిపెట్టేసేయి. నువ్వు దేవుని గురించి ఆలోచన చేసేయి. నువ్వు దేవునిలోనే బ్రతుకుతూ ప్రయాణం చేయి. కంటిన్యూ చేయమాట. పగ తీర్చుకోవటం నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను దానికి అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నిన్ను అసహించుకున్నారా? నీవే నిందలేశారా? నిన్ను శ్రమలకు అప్పగించారా? నీ మనసును గాయపెట్టారా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆ విషయాన్ని అంతా ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. నువ్వేం చేయాలి తెలుసా? అన్నం పెట్టాలి. జరిగినది దేవునికి వదిలిపెట్టు, నువ్వు అన్నం అతనికి పెట్టు, వారికి అన్నం పెట్టు. అవునక్క, అలా అయిందా, ఇట్లా అయిందా, అట్లా అయిందా అని నువ్వు సోది దీర్ఘం తీసావు అనంటే, దీర్ఘాలు తీస్తున్నావు అనంటే, అపవాది అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా, తినొద్దన్నాడా, అబ్బాయి అట్లా ఏం కాదు, మీకు సావే రాదు, ఈ దీర్ఘాలు ఇవన్నీ. అందుకే ఏం మాట్లాడుతున్నాము అనంటే, నీ చావు, నీ ముగింపు ఎలా ఉంటుందో నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఎలా చనిపోతావు నువ్వు? నీ చావు ఎలా ఉండాలనుకుంటున్నావు? కక్షలు, భేదాలు, కోపాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు, వీటితోనే నువ్వు చావాలనుకుంటున్నావా? నీ శరీరం అలానే నీ జీవితం ముగించుకోవాలనుకుంటున్నావా? నీ మనసు అలానే ముగించుకోవాలనుకుంటున్నావా? నాకు ఈలు పడరాదు, నాకు కాలు పడరాదు, నాకు ఈలు ఇష్టం లేదు, నాకు కాలు ఇష్టం లేదు, నేను నీతో ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇలా శత్రుత్వం కలిగి చచ్చిపోవాలనుకుంటున్నావా నువ్వు? ఓకే, యువర్ విష్. అయితే చనిపో. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నాకు వదిలిపెట్టండి అన్నాడు. నువ్వు వదిలిపెడతలేవు. కానీ నా కుమారుని చూసి మీరు నేర్చుకోండి. ఏంటి తెలుసా? ఆయన సిలువకు అప్పగించేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు. తండ్రి, వీరేం చేయుచున్నారు వీరెరగరు.
క్రీస్తుకు కలిగినట్టి మనసును మీరు కలిగి ఉండండి. క్రీస్తుకు ఎలాంటి మనసు కలిగి ఉన్నాదో ఆ మనసును మీరందరూ కలిగి ఉండండి అన్నాడు. శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, అనేక శ్రమలకు గురయ్యాడు. ఆయన మరణం చూశారా మిత్రులారా? యేసు మరణం చూశారా ఎలా ఉందో? యేసు మరణం చూశారా ఎలా ఉందో తెలుసా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని ఏమి గుండె అండి అది? ఏమి గుండేది? శత్రువుని క్షమించేటటువంటి అట్టి గుండెను మనం చూడాలి. ఏం ప్రేమ అండి యేసుది అది. మనము చీటి మాటకి చిన్న దానికే గుండె నిండా నింపుకుంటామే అంతా. ఆయనదేం ప్రేమ అండి అది. నువ్వు ఇప్పుడు వింటున్నది ఏమిటో తెలుసా? నువ్వు ఒకసారి అట్టి ప్రేమను నీ పట్ల ఎవరైనా వ్యక్తపరచకుండా నీ పట్ల శత్రుభావం కలిగి నీ పట్ల వ్యతిరేక భావం కలిగి మాట్లాడినా నువ్వు ప్రేమ చూపించి మాట్లాడు. నీవు ప్రేమతో పగను జయించేసాయి. నీ ప్రేమతో పగను జయించేసాయి. నీకు వ్యతిరేక భావం కలిగి ఉన్నారా? బ్రదర్ వందనాలని చెప్పేసాయి, పలకరించేసాయి, మాట్లాడేసాయి. గెలవండి. యేసులో అన్ని గుండెలను గెలవండి. ఈ లోకములో ప్రేమ సామ్రాజ్యాన్ని క్రీస్తులా విస్తరింపచేయండి. అది ఫాలో అయినటువంటి వాళ్ళందరూ కూడా అపోస్తులులో క్రీస్తులా బ్రతకటం నిలబడ్డారు. స్టెఫెనును తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపుతున్నారు. రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే స్టెఫెను, తండ్రి వీరిని కూడా నేను క్షమిస్తున్నాను తండ్రి, క్షమించేసేయి, ఏం శిక్ష లేకండి వీళ్ళకి, క్షమించేస్తున్నాను. ఏం మనసు అండి. నీ ఆయుష్ ఎంత? నీ జీవితం ఎంత? నువ్వు బ్రతికే దినాలు ఎంత? ఇప్పటికే శరీరము అలసిపోయింది. ఇప్పటికే శరీరము ఉడికిపోయింది. సగం జీవితం అయిపోయింది. మరణానికి సమీపంగా ఉన్నాం. ఈ శరీరంలో ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే మన మీద యూరిన్ వెళ్తా ఉంటే ఎల్లో కలర్ రాకపోతే వైట్ కలర్లో వస్తే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే పొరపాటు. శరీరములో అనేక జబ్బులు గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఏ టైంలో ఎలా వస్తాయో ఏ రూపంలో వస్తాయో తెలియదు. ఎందుకో తెలుసా? శరీరం సగం అయిపోయింది. 30 సంవత్సరాలు ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి మనిషి ఈ రోజుల్లో మందులు, చెడు ఆహారానికి భుజిస్తున్న వాటన్నిటిని తీసుకుంటున్నాడు. శరీరంలో అనేకంగా పాకురు పట్టుకొని పోయి ఉంటాయి. బండకు పాకురు పట్టుకున్నట్టుగా ఒక టైం వచ్చినప్పుడు అన్ని రిలీజ్ అయిపోతాయి. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా. అయిపోతుంది జీవితం. ఈ చనిపోయే ఈ జీవితానికి, మరణించే ఈ జీవితానికి నీ పట్ల నాకెందుకు కోపం? నీ పట్ల నాకెందుకు కోపం? నా పట్ల నీకెందుకు కోపం? అట్లా ఒకరి పట్ల ఒకరికి ఎందుకు కోపతాపాలు? ప్రేమను పంచేసేయి, మాట్లాడు. నువ్వేం చేసావు తెలుసా? నీ శత్రువుకు మాత్రం నువ్వు అన్నము పెట్టేసాయి. అన్నం పెట్టు. ఈ అన్నం పెట్టు అంటే మన వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ఖాళీ అన్నమే పెట్టమని చెప్పేసి అన్నమే పెడతారు. ఇక దాని అర్థం అన్నం పెట్టమంటే బో పెట్టమనే కాదు. అతడు శత్రువుకి సహాయము చెయ్యి, శత్రువుకు సహాయం చేయమని అర్థం. నీ సహాయం కోరొచ్చాడు కదా శత్రువు, సహాయం చెయ్యి, అతను ఆదుకో. ఎంత మంచి మాట అండి. అయితే సరే, ఇప్పుడు ఈ పదాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరందరూ క్రైస్తవులు అనుకున్నాం, అందరము క్రైస్తవులమే, అందరూ దేవుని పిల్లలే.
ఒక వ్యక్తి మీ పట్ల వ్యతిరేక భావం కలిగి ఉన్నాడు. మీ పట్ల వ్యతిరేక భావం కలిగి ఉన్నాడు. వ్యతిరేక భావం కలిగిన ఆ మనిషిని మీరు తిరిగి మరలా వ్యతిరేకించారనుకోండి, సరే ఏదున్నది సాయంత్రం వరకల్లా సూర్యుడు అస్తమించలోపే ఉండాలి ఏదైనా. ఒకవేళ అక్కడి వరకు అయిపోయింది అనుకోండి, లేదు మీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారనుకోండి, మనకు ఒక వాక్యం బైబిల్ చూపిస్తుంది చూడండి. ఏమిటో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వాక్యాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 మాటల్లో, ఎవడైనను అవతల వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడు, సరే వాడిని వదిలిపెట్టేసాయి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? వాడు దేవుని ప్రేమించట్లేదు కాబట్టి వాడు అలా మాట్లాడాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను. అయితే నువ్వేం చేయాలి అని అంటే, తన సహోదరుణ్ణి ద్వేషిస్తే వారిని ఎవరో తెలుసా? అబద్ధికుడవుతాడు. వాడును అబద్ధికుడవుతాడు. కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలండి అని అన్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి? దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నాడో తన సహోదరుని ప్రేమించాలి. ఇది పాయింట్. ఆజ్ఞ ఇది, ఆయన మాట. ప్రేమించేసాయి. నీ ఎవరన్నా సహాయం కోరారా? ఎవరన్నా నీ సహాయం అడిగారా? అడిగిన వెంటనే సహాయం చేసాయి. మా శివాజీ బాబు అప్పుడు ఇక్కడ పడిపోయాడు. నేను సంగారెడ్డిలో ఉన్నాను. నాకు కాల్ వచ్చింది. వెంటనే మా సన్నీకి కాల్ చేశాను. సన్నీ, ఆడికి వెళ్ళిపో, అంకుల్ ఆడు కింద పడ్డాడు, తనని భాస్కర్ హాస్పిటల్ తీసుకెళ్తారంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. ఆ రోజు నేను వచ్చే వరకు 9-10 అయిపోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత, ఎలా ఉంది నీ ఆరోగ్యం? సరే పద హాస్పిటల్కి వెళ్దాం అని మరలా కార్లు ఎక్కించుకొని అతను తీసుకొని చెయ్యి కట్టుగట్టించడం తీసుకుని వెళ్ళిపోయాను. నేను ఒక్కోసారి మా రాజునతో గొడవ పడిన తర్వాత ఒక 15-20 నిమిషాలకే అన్నం తిన్నావా అని అంటాను. అతడు బకెట్ పడేసి మగ్గు పడేసి ఏదో చేసి ఏదో ఆయన తృప్తి కోసం వెళ్ళిపోయి మళ్ళా అలా సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాడు. నేను పలకరించేశాను కదా, వచ్చేస్తాడు. నేను నా సహోదరుని ద్వేషించాను అనుకోండి, నేను దేవుని ప్రేమించలేను కదా. తోటి సహోదరుని ప్రేమించాలి కదా. నేను ప్రేమించేసేయాలండి. ఎంతగా ప్రేమించాలి తెలుసా అండి? యేసు ప్రేమించేశాడు తెలుసా? ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేసేయండి ప్రేమ కోసం. తద్వారా ఫలితం ఏమిటో తెలుసా? ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వాడికే పరలోకం. ఎవరు ప్రేమిస్తాడో వాడే పరలోకానికి వెళ్తాడు. నీకు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటే నువ్వు ప్రేమించు, అంతే. ఇందులో సూక్తి అదే, వేరేదేం లేదు. ఇంకా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ప్రేమించు. చివరి రెఫరెన్స్ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ మాట. 4వ అధ్యాయం 8వ మాట. ప్రేమ ఉందే, ఈ ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు
మిక్కటమైన ప్రేమను కలిగి ఉండండి అన్నాడు. మిక్కటమైన ప్రేమను కలిగి ఉండండి. ఈ ప్రేమ అయితే అనేక పాపములను కప్పేస్తుంది. అనేక పాపాలను కప్పేస్తుంది. ఎలా? ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇతరులకు తెలియకుండా నువ్వు ఎలా దాచుకుంటావో అది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కదా. చెప్పం, బయటికి చెప్పం, కడుపులో ఉండిపోద్ది అది. బైబిల్ ఏమంటుంది తెలుసా? నేను ప్రేమించానా? నేను ప్రేమిస్తే కడుపులో దాచేసుకుంటాను నువ్వు చేసిన తప్పుని. నీకు హెచ్చరించేసి నీకు చెప్పేసేసి నేను ఆ కడుపులో దాచుకుంటాను. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా. నీ శరీరంతో నువ్వు చేసిన తప్పులు నువ్వు ఎలా అయితే బయటికి చెప్పుకోవో, నువ్వు ఎలా చెప్తా ఉదయం లేచిన మొదట సాయంత్రం వరకు నీ శరీరం చేసిన తప్పు నువ్వు చెప్పుకుంటావా? కారణం నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. నీ పొరుగువాడిని కూడా నువ్వు ప్రేమించు, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. ప్రేమించేసాయి. ప్రేమ ప్రేమ ప్రేమతో పగను జయించేసేయాలి. బైబిల్ ఏమంటే తెలుసా అండి? ప్రేమయే శాశ్వతంగా నిలుచును. ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. ప్రారంభంలో నా వివాహం అయ్యి 17 సంవత్సరాలు నన్ను అవమానించినటువంటి ఆ నోర్లు, ఆ పెదవులు, ఆ నాలుకలు నిజానికి వాళ్ళతో బంధుత్వాలే ఉండకూడదు, కానీ తిరిగి ప్రేమించేశాము. మార్పు వారిలో మొదలవుతుంది అని. అందరి జీవితాలు ఇలానే ఉంటుంది. మీకు నేర్పుతున్న పాఠం ఒకటి. సంజీవరావు ఈరోజు ఉండొచ్చు, రేపు మరణించవచ్చు. మీరు కక్షల గురించి రోజు చర్చ చేయటం కంటే ప్రేమల గురించి మాట్లాడండి. ఒకరి పైన ఇట్లా ఒకరి పైన అట్లా ఈ కక్షల గురించి, విమతాల భేదాల గురించి మాట్లాడుకోవటం కంటే, సహోదరి నువ్వు ప్రేమించు నీ భర్తని, సహోదరుడు నీ ప్రేమించు నీ భార్యని, ఓ తల్లిదండ్రులారా ప్రేమించండి మీ పిల్లల్ని, సంగమా ప్రేమించు ఇతరుల్ని అని ఈ ప్రేమల గురించి మీరు రోజు చర్చ చేయండి, మాట్లాడండి. తద్వారా అనేకమైన ఆత్మలో మీరు సంపాదించుకోగలుగుతారు. అప్పుడు మీరు దేవుని ప్రేమించిన వారు అవుతారు. సింపుల్ ఒకటే మాట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో తెలియాలి అని అంటే అర్థం మనం అంటాం ఏంటో తెలుసా అండి? దేవుని ప్రేమిస్తున్నాను లేదో నాకు తెలుసు, నీకేం తెలుసు అంటాం కదా. మనకే తెలుసు, నీకే తెలుసు, బయటికి కంటికి కనబడుతుంది. ఎలా తెలుసా? సహోదరుని, నీ కంటి ఎదురుగా ఉన్న సహోదరుని నువ్వు ప్రేమింపనప్పుడు కంటికి కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? పాయింట్ ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా, ఇది ఒక పరీక్ష. అవును ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తానికి దీనికి ఒక టెస్ట్ ఏంటి తెలుసా? నీ 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 పక్కకున్న సహోదరుని నువ్వు ప్రేమించు. నేను పక్కకున్న సహోదరుని నేను ప్రేమించాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అనుకో, వాక్యం ఏమంటే అది అబద్ధము. మీరు నన్ను ప్రేమించవద్దు నేరుగా, నేరుగా దేవుని ప్రేమ లేదు. నువ్వు మనిషిని ప్రేమించు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. ఇది పక్కకు పెట్టేసింది సూక్తి ప్రపంచం. సంఘములు అన్ని పట్టించుకోవటం లేదు. అప్పట్లో పురాతన కాలానికి వెళ్ళే వారికి వస్తు మార్పిడి, వీళ్ళకి ఏం కావాలి అని అంటే వీళ్ళు పంట పండించే పంట వాళ్ళకిచ్చి ఆ పంట వీళ్ళు తీసుకునేవారు. ఎక్స్చేంజింగ్ అంతా ఇది వాళ్ళకిచ్చి అది వీళ్ళు తీసుకునేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా
నీకు డ్రైవింగ్ వచ్చింది, నీకు చదువు వచ్చింది, నువ్వు స్కూల్ టీచరు, నువ్వు డ్రైవరువు, తను డాక్టరు, తను రైతు. ప్రపంచవ్యాప్తంగా అంత ఫ్రీగా ఉంటే వాళ్ళ పిల్లలకు నువ్వు నడిపించినందుకు, ఆమె చదువు చెప్పింది, ఆమె చదువు చెప్పినందుకు ఆయన ఆహారం పెట్టిండు, ఆయన ఆహారం పెట్టినందుకు ఆయనకు హాస్పిటల్లో పరిస్థితి బాగలేకపోతే ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగింది. ఎంత ప్రేమ ఇది! ఏమైనా డబ్బుతో పనుందా? డబ్బుతో ఏదైనా పనుందా? అపవాది చెడిపేశాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను ఆయన మరణం వరకు ఎలా క్షమించేశాడు, మీరు క్షమించేసేయండి, ప్రేమించేసేయండి. అప్పుడే మీ అందరికీ పరలోక రాజ్యం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.